సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వ్లాగ్. ఈరోజు మనం హౌస్ క్లీన్ చేయబోతున్నాం. హౌస్ క్లీన్ చేయడం అంటే ఊడ్చి తూడడం అంత చిన్న చిన్న కాదు, ఎక్స్ట్రీమ్ లెవెల్, మొత్తం ఏ టు జెడ్. బాసాలు దోమడంకి వెళ్ళి బెడ్ అరేంజ్ చేయడం దాకా మొత్తం చేయబోతున్నాం. ఎందుకంటే ఇంట్లో ఎవ్వరు లేరు, అందరూ గుడికి వెళ్ళిళ్ళు. మా మమ్మీ, మా చెల్లి, అమ్మమ్మ, తాతయ్య అందరూ కార్లు వెళ్ళారు. ఇక నాకు కాలేజ్ ఉండేసరికి, కొంచెం వర్క్ ఉండేసరికి నేను వెళ్ళలేదు. మనం చూడండి ఎక్కడ సమాన్ అక్కన ఉంది. ఇగో ఇక ఇవన్నీ ఉన్నాయి, అక్కడ బట్టలు అక్కడనే పడి ఉన్నాయి. ఇగో ఈ బట్టలు ఈయనే పడి ఉన్నాయి, నా బ్యాగ్ అగో డంబుల్స్ అవన్నీ. ఇగో బుక్స్ చూడండి ఎట్లా పడి ఉన్నాయో, ఉల్లిగడ్డలు ఇవన్నీ క్లీన్ చేయాలి. ఇగో ఎంత క్లీన్ చేయాలి. ఇగో ఇప్పుడే నేను ఆల్రెడీ స్టార్ట్ చేసిన క్లీన్ చేయడం. అరే ఇవన్నీ తోమినా, ఇదంతా క్లీన్ చేయాలి ఇప్పుడు. ఇగో ఇక్కడ బెడ్రూమ్, బెడ్ మీద క్లాత్స్ అన్నట్లు తొక్కుడు, పక్క బట్టలు అన్నీ క్లీన్ చేయాలి మొత్తం. ఏ టు జెడ్ ప్రతిదీ క్లీన్ చేసి మమ్మీ రాగానే ఆహా నా కొడుకు ఎంత పని చేసినా అని అనుకుంటే చాలు, ఇంకేమొద్దు. నా సాటిస్ఫాక్షన్ కోసం, నా ఇల్లు ఇంత గలీజ్గా ఉండడం నాకు నచ్చలేదు. సో నా సాటిస్ఫాక్షన్ కోసం నేను ఇల్లు క్లీన్ చేసుకుంటా. బాసాలు తోవడం పెద్ద అదనుకుంటాం, కానీ చక్కగా పని చేస్తే ఒక్క 20 మినిట్స్లో బాసాలు అయిపోతాయి, తోమడం అయిపోతుంది, ఆరబెట్టడం అయిపోతుంది, చదరడం అయిపోతుంది. అండ్ ఎప్పటికప్పుడు పని చేసుకొని పెట్టుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఇంత పని ఉండదు. చూడండి గాయస్ ఎంత నీట్గా వేసేసిన. సింక్లు ఎన్ని బాసాలు ఉండే ఇప్పటిదాకా, ఇప్పుడు మొత్తం క్లీన్, టిప్ టాప్ క్లీన్. ఆ పార్టీ కన్సిడర్ చేయక ఆ పార్ట్ ఇప్పుడు క్లీన్ చేయాలి. ఇది కొంచెం బయట పెడితే మంచిగా ఆరుతాయి. ఇక్కడ నుంచి కనుక అన్నీ లైన్గా పెట్టిన. అండ్ ఇప్పుడు హాల్ చూడండి. మా చెల్లె బుక్స్, స్టడీ బుక్స్ అన్నీ, బట్టలు, డంబెల్స్, బ్యాగ్, శారీస్. ఇక్కడ కొంచెం సెక్షన్ క్లీన్ ఉందిలేండి. అన్నీ ఎక్కడదక్కడ అరేంజ్ చేసి ఉన్నాయి మంచిగా నీట్గా. చూడండి మిషన్ మీద కొన్ని సామాన్లు ఉన్నాయి, ఈ టేబుల్ మీద కొన్ని సామాన్లు ఉన్నాయి. ఇది ఒక ట్రైపాడ్, వీడియో షూటింగ్కి పనిచేస్తుంది అన్నట్టు. గ్యాస్ ఉంది, ఆ ఏరియా మొత్తం క్లీన్ ఉంది. ఏం లేదు, ఈ టేబుల్ తీసుకు అటు పెడతా, ఈ చైర్ని కొంచెం ముంగడకంట. ఈ సెక్షన్ మొత్తం క్లీన్ ఉంది నీట్గా. ఇక్కడ ఏం చేసేది ఉండదు. ఇక నేను ఇప్పుడు చిటికలో ఇట్లా అంట కథం ఇదంతా క్లీన్ చేసి మళ్ళీ నెక్స్ట్ డైరెక్ట్ ఆడ చూపిస్తాను మీకు. నెక్స్ట్ బెడ్రూమ్ క్లీనింగ్ కూడా ఒక స్ట్రక్చర్లో వేయాలి తెలుసా. ముందు ఏం చేయాలి, అన్నీ మడత వేసుకోవాలి. ముందు అది చేద్దాం ఉండండి. ఇగో ఇది మడత వేసిన. చలి ఎంత పెడుతుందంటే, ఇగో నిన్న నైట్ ఇది కప్పుకున్నా, దీని మీద ఇది కప్పుకున్నా, దీని మీద ఇగో ఈ స్వెటర్ వేసుకున్నా, స్వెటర్ మీద అంగి వేసుకున్నా, ఇంత ఘనం చలి పెడుతుంది. మొత్తం క్లీన్ అయిపోయింది, మంచిగా క్లీన్ చేసిన. చూడండి ఎక్కడక్కడ మడత పెట్టేసిన మంచిగా నీట్గా పక్కన. అక్కడ 2 మెత్తలు, ఇది ప్యాంటు నాదే, ట్రాక్. చూడండి బట్టలు పెట్టిన. నెక్స్ట్ ఇది కూడా ఊడ్చి క్లీనింగ్ స్టార్ట్ చేయాలి. క్లీనింగ్ స్టార్ట్ చేసిన అంటే అయిపోయి ఇంకేం పని లేదు. నెక్స్ట్ అన్నం పెడతా, గోప్ తిరుడే. గైస్ బాల్కనీ కూడా కొంచెం క్లీన్ చేయాలి, బికాజ్ ఈ ఏరియా కూడా మొత్తం మాదే కదా. బయట కూడా సామాన్లు ఉన్నాయి కాబట్టి వీ డూ వాక్. ఎక్కువ సామాన్ బయట చిత్తడి ఉంటుంది, బయటనే మాది. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో, ఇక్కడ నుంచి అక్కడ దాకా ఒక్క మరక లేకుండా. ఇంత నీట్గా మీరు ఎప్పుడైనా దుడిచిల్లా కమెంట్ సెక్షన్లో చెప్పండి. వాళ్ళు బయటికి వెళ్ళి ఇంకో 2-3 అవర్స్లో వస్తారు. 2-3 అవర్స్లో వచ్చినాక నేను వాళ్ళ రియాక్షన్ క్యాప్చర్ చేయాలి. సో ఫైనలీ క్లీనింగ్ మొత్తం అయిపోయింది, మొత్తం కంప్లీట్ చేసిన. ఐ రియల్లీ ఫీల్ కొంచెం అనిపిస్తుంది. సరిగ్గా చెప్తే నేను 11కి ఏమో స్టార్ట్ చేసినట్టున్నా, 11-11:30కి. కొద్దిసేపులో బాసాల కానీ నాకు 20-30 మినిట్స్ పట్టింది. అవి బయట కూడా పెట్టేసిన, తోమేసినాక వెంటనే, ఎందుకంటే ఆరాలి కాబట్టి 20-30 మినిట్స్ పడ్డది. ఇప్పుడు టైం చూడండి 1:20 కల్లా ఇల్లు మొత్తం క్లీన్ చేసిన, మంచిగా ఉంది. చూడండి ఇప్పుడు నేను చూడండి ఎంత మంచిగా క్లీన్ చేసినా చూపిస్తా.
ఇప్పుడు ఎంట్రీకి వెళ్ళి చూద్దాం ఆగండి. ఇగో ఈ బాసాన్లు తీసుకొని కిచెన్లో పెడతా. చూడండి ఇట్లా ఎంట్రీ, చూడండి హాల్ చూడండి ఎంత నీట్గా ఉందో. ఇదొక సెక్షన్, అదొక సెక్షన్, అదొక సెక్షన్, ఇటు నుంచి మళ్ళీ సపరేట్ సెక్షన్. ఈ సెక్షన్ ఎందుకు చదవాలంటే ఇక్కడ దాకుండే, అది ఇక్కడ దాకుండే, నేను జస్ట్ దాన్ని ఇట్లా స్లైడ్ కానీ ఒకదాని మీద ఒకటి అరేంజ్ చేసిన. బికాస్ ఇది ఒక రిస్ట్రిక్టెడ్ సెక్షన్. రిస్ట్రిక్టెడ్ అంటే దాన్ని సామాన్లు మమ్మీకి కావాల్సినవి ఉంటాయి. సో సడన్గా దొరకవు మళ్ళీ నేను అటు ఇటు సదిరినా అనుకో. అందుకే నేను అవి ఎక్కువేం ముట్టుకోలే. ఎంత నీట్గా ఉందో. ఇది ఆల్రెడీ స్టార్టింగ్కి వెళ్ళి ఉంది కాబట్టి నేను దీంట్లో పెద్ద ఏం చేయలేదు, జస్ట్ ఊడిచినా క్లీన్ చేసిన. చూడండి ఇక ముట్టుకోను, ఎందుకంటే కిచెన్లో అయితేనే ఉంటుంది ఇదంతా. ఇక ఉల్లిగడ్డలు ఈ కవర్లు మళ్ళీ కింద పెట్టేస్తే అయిపోతుంది, ఏముంది. మళ్ళీ వీటి కోసం సపరేట్గా టైం స్పెండ్ చేయాలా. చూడండి 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 ఎంత నీట్గా ఉందో. బాబా ఏదో ఇట్లా లోపలికి వెళ్ళి పొంగిపోతాను నేనైతే. ఈ బుక్స్ ఇట్లా లైన్గా ఉన్నాయి, ఇట్లా లైన్గా చదివిన, ఇట్లా లైన్గా ఉన్నాయి అన్నీ. ఎంత సిస్టమేటిక్గా ఉన్నాయి చూడండి అన్నీ. ఏబిసిడి బి ఇక్కడ ఉంది, ఏబిసిడి జి ఇక్కడ ఉంది. వావ్, కిందికి పోయినా చూడండి. కర్టెన్స్ కూడా వేసేద్దాం, బాగా అనిపిస్తుంది. హీరో. అండ్ నెక్స్ట్ ఇంత క్లీనింగ్ చేసినా కదా, ఇప్పుడు మమ్మీది రియాక్షన్ క్యాప్చర్ చేయాలి. మమ్మీ రానికి ఇంకో 2 hours పడుతుంది, మీ వాళ్ళ రియాక్షన్ క్యాప్చర్ చేస్తా. ఇప్పుడే పని అయిపోయింది మొత్తం. ఏం పని షాపు, ఏం పని ఇంట్లో ఉన్నావు మరి? సో మమ్మీది రియాక్షన్ అయితే అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. అండ్ దాట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ ఇంకొస్తాయి. బాయ్.